మండీ బజార్ సర్కిల్లో ఎమ్మెల్యే గారి ఇంటికి దగ్గర 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇది కడప నియోజకవర్గంలో పరిస్థితి. ఇది ఏమన్నా అంటే నేను అభివృద్ధి చేస్తే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు ఎమ్మెల్యే గారు మూడోసారి వచ్చి. ప్రజలు ఆలోచించండి, ఇలాంటి కడప నగరంగా తయారు చేసినందుకు గాని మనం ఓటేయాలా? ఇంకా ఆల్రెడీ 5 సంవత్సరాలు వేస్ట్ చేసినాడు. ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పార్టీనే, డిప్యూటీ సీఎం వాళ్ళ పార్టీని, ఎమ్మెల్యే వాళ్ళ పార్టీని అందరూ ఉండి కూడా కడప నగరము ఒక కార్పొరేషన్ పరిస్థితి. ఇది ఎలా ఈరోజు ఎలా వస్తున్నాడు ఆయన? ఎలా వస్తున్నారు ఎలక్షన్స్ కి? ఎలా థర్డ్ టైం నేను ఏమన్నా చేస్తే నాకు ఓట్లేందని ఎలా వస్తున్నారు? ప్రజలు ఆలోచించండి. ఇప్పటికీ మీ చేతుల్లో హక్కు ఉంది. మీరు కడప నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మీరు ఈసారి జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉంది. కడప నగర డెవలప్మెంట్ కు, కడప నగర పరిశుభ్రమైన కడప నగరం కోసం మీరు ఈసారి ఓటేయాలి అని కోరుకుంటున్నాను. మీ రెడ్డప్ప గారి మాధవి.